హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు అఫీషియల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అనమాట. ఇది ఆల్రెడీ మటన్ కర్రీ మన ఛానల్లో ఆల్రెడీ ఒక కర్రీ ఉంది. ఇది వేరే మెథడ్లో చూపిస్తున్నానండి. సో దీన్ని ఫస్ట్ మ్యారినేట్ చేసుకుంటున్నాను. సాల్ట్, పసుపు వేసి అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఒకటొకటిగా వేసుకొని బాగా మంచిగా కలుపుకోవాలండి. మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. కారం తర్వాత ఇందులో కొంచెం కర్డ్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. మీరు కావాలంటే ఇందులో ఏమంటారు సాజీరా అలాంటివి కూడా రా మసాలాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర అలాంటివి కూడా యాడ్ చేయొచ్చు. నేను చేయట్లేను. నేను జస్ట్ ఇలా మ్యారినేట్ చేసి పెట్టాను. కొద్దిగా ఆయిల్ కావాలంటే కూడా వేసుకోవచ్చు. నేను ఏది వేయలేను, జస్ట్ మ్యారినేట్ చేశాను. కొద్దిసేపు రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయిల్ వేసాను కుక్కర్లో. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాం మనం. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కగానే సాజీరా, ఇలాచీ, లాంగ్ ఏమున్నాయో అవన్నీ వేసుకోవాలండి. ఆనియన్స్ వచ్చేసి కొంచెం పెద్ద సైజులో కట్ చేసి పెట్టుకోవాలి మనము. సో మనకేమవుతుందంటే ఈజీగా మటన్ ఉడికే వరకు పెద్దగా కట్ చేసినా కానీ ఈజీగా ఉడికిపోతుంది. ఈ లాంగ్ వేసిన కొంచెం జాగ్రత్త వహించండి, ఎందుకంటే నేను ఆయిల్లో వేయగానే అది పట్టుమని బయటకు వచ్చేసింది అనమాట. సో అది మనం పైన పడితే కాలుతుంది కదా, కొంచెం జాగ్రత్త పడండి. దాని తర్వాత ఆనియన్స్ వేసేసాను. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసానండి నేను, ఎందుకంటే కర్రీ బాగుండాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలని నా ఉద్దేశం. సో ఇది వచ్చేసి కరివేపాకు వేస్తున్నాను. ఇది ఆప్షనల్. పచ్చిమిరపకాయలు క్లిప్పింగ్ మిస్ అయిందండి. ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసాను. కరివేపాకు ఆప్షనల్ అనమాట. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. కొందరు నాన్ వెజ్లో వేసుకోవడానికి ఇష్టపడరు. సో నేనైతే వేసానండి. ఇలా ఆనియన్స్ బాగా అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేయాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టాను, ఎందుకంటే నేను తీసుకుంది 1/2 kg మటన్ అనమాట. సో దానికి సరిపోదని నేను ఎగ్స్ కూడా తీసుకున్నాను, బాయిల్ చేశాను. కర్రీ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత లాస్ట్కి ఎగ్స్ యాడ్ చేస్తానండి. సో ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ అందులో కూడా వేసాము. మళ్ళీ ఇందులో ఆనియన్స్లో కూడా యాడ్ చేస్తాను నేను. మ్యారినేషన్లో కూడా ఉంది. స్టీల్ కుక్కర్లో వంట చేస్తున్నాను. స్టీల్ కుక్కర్ ఏంటంటే కొంచెం మాడుతూ ఉంటుంది అనమాట. సో కీప్ ఆన్ మనం కలుపుతూ ఉండాలన్నమాట. అల్యూమినియం వాడొద్దు అంటున్నారు కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ నా దగ్గర ఉన్న స్టీల్ కుక్కర్సే నేను వాడుతున్నాను. సో ఇప్పుడు వచ్చేసి చికెన్ మ్యారినేట్ చేసి పెట్టింది వేసేసాను. ఇది మంచిగా ఆయిల్లో మగ్గాలండి, బాగా కలుపుతూ ఉండాలి. మగ్గితే కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు ఆ నీచు వాసన, పచ్చి వాసన ఏమి ఉండదు అనమాట. మటన్ అంటే ఆల్రెడీ కడిగే మనం అంతా మ్యారినేట్ చేసి పెట్టాం కాబట్టి ఉండదు. కాకపోతే కొంచెం ఆయిల్లో మగ్గించామనుకోండి దాని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. అందుకే మగ్గిస్తున్నాను. చూడండి ఆయిల్ కొంచెం కొంచెం రిలీజ్ అవుతుంది. చూడండి ఆయిల్ బాగా రిలీజ్ అయింది, బాగా మగ్గింది కదా. ఇప్పుడు మనం దీంట్లో వచ్చేసి మనము ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టిన వాటర్ ఉంది కదా, దాంట్లో కొంచెం నాకు కారం పడుతుంది అనిపిస్తుంది. సాల్ట్ కూడా కొంచెం వేసుకుంటున్నాను నేను. ఆల్రెడీ వేసాను, కాకపోతే మేము మా ఇంట్లో కొంచెం స్పైసెస్ ఎక్కువ తింటాం కాబట్టి ఇంకా కొంచెం కారము, కొంచెం ఉప్పు యాడ్ చేశాను. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టింది ఉంది కదా, ఆ గిన్నెలో కొన్ని వాటర్ వేసి కొంచెం వాటర్ యాడ్ చేశాను. అంటే గిన్నె మాడకుండా అంటుకోకుండా కొంచెం వాటర్ యాడ్ చేశాను అనమాట ఇక్కడ. దాని తర్వాత మనం దీనికి మ్యారినేట్ చేసిన దాంట్లో కొన్ని వాటర్ ఉన్నాయి కదండి, ఇప్పుడు వాటర్ యాడ్ చేశాను. ఒక 3 టమాటోస్ మీడియం సైజ్ తీసుకున్నాను. 5 to 6 కాజుస్ వేసానండి. వేసి దీన్ని మిక్సీ పట్టాను. దాని తర్వాత అందులో కొంచెం కర్డ్ కూడా మళ్ళీ యాడ్ చేసి మిక్సీలోనే ఒకసారి తిప్పాను అనమాట. ఇలా వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగా వస్తుందని నా ఉద్దేశం, అందుకే యాడ్ చేశానండి. కర్రీ క్రీమీగా వస్తుంది అనమాట. కాజు, టమాటో ప్యూరీ, మళ్ళీ తర్వాత పెరిగేయడం వల్ల. దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ కర్రీలో వేద్దాం మనం. చూడండి ఆయిల్ అయితే బాగా రిలీజ్ అయింది ఆల్రెడీ కర్రీ. అందులో మనం మిక్సీ చేసాం కదా, అది తీసుకొచ్చేసి ప్యూరీ వేసేస్తున్నాను నేను. వేసేసి పచ్చి వాసన పోయే వరకు మళ్ళీ ఆయిల్లో కొంచెం మగ్గించాలి. మగ్గిన తర్వాత మనం వాటర్ యాడ్ చేయాలి. చాలా క్రీమీ ఉంటుందండి కర్రీ, టేస్ట్ చాలా బాగుంటుంది. నాన్, పూరి, చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది. రైస్లో కూడా చాలా బాగుంటుంది. బట్ రోటీస్తో అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది అంట కర్రీ. సో దీనికి కొద్దిసేపు వదిలేసాను అనమాట. నేను ఆయిల్ రిలీజ్ అవగానే
కొద్దిసేపు బాగా కలుపుతూ వదిలేసాను. అప్పుడు ఆయిల్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత నేను ఇక్కడ వచ్చేసి జార్ మనము ఆల్రెడీ మిక్సీ చేసాం కదా, అందులో కొన్ని వాటర్ యాడ్ చేసి అదే వాటర్ ఇందులో వేస్తున్నానండి నేను. సో వేసిన తర్వాత మనం ఒక 3 విజిల్స్ ఇప్పియాలి కర్రీకి. 3 విజిల్స్ ఇప్పిస్తే మటన్ బాగా ఉడుకుతుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మ్యారినేట్ చేసాం కాబట్టి 3 విజిల్స్లోనే ఉడికిపోతుంది మన కర్రీ. వాటర్ వేసాక మనం కొత్తిమీర పుదీనా వేసాను నేను ఫ్రెష్గా. దాని తర్వాత మనం లిడ్ క్లోజ్ చేసుకోవాలి. 3 విజిల్స్ అయిన తర్వాత చూపిస్తాను మీకు. ఆఫ్టర్ 3 విజిల్స్ మూత తీసిన తర్వాత ఇలా ఆయిల్ చూడండి వచ్చింది. కొంచెం సూపీగా కూడా ఉంది. సో కొంచెం మళ్ళీ కొంచెంసేపు పెట్టాలి మనము. యాక్చువల్లీ నేను మొత్తం డ్రై చేయాలనుకోవట్లేదు. కొంచెం సూపీ ఉంటే మనం రైస్లో కూడా కలుపుకోవడానికి బాగుంటుంది కాబట్టి కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అవ్వడానికి పెట్టాను మళ్ళీ పొయ్యి పైన. ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసిన ఎగ్స్కి కాట్లు పెట్టి నేను అందులో వదులుతున్నాను. యాక్చువల్లీ మీకు కావాలంటే కొంచెం సాల్ట్ పసుపు వేసి కూడా ఆయిల్ వేసుకొని ఒక ప్యాన్లో ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. అలా చేయడం వల్ల ఏంటంటే ఎగ్ కోటింగ్ అనేది కొంచెం గట్టి పడుతుంది, తినేటప్పుడు కూడా అదంత మంచిగా ఉండదు. అందుకని నేను ఈ డిష్లో మాత్రం ఇలాగే కాట్లు పెట్టి ఇందులో వదిలేస్తున్నాను. ఆ సూప్ మొత్తం ఎగ్లోకి వెళ్తుంది, మటన్ గ్రేవీ అంతా ఎగ్లోకి వెళ్తుంది. సో దాని టేస్ట్ దీంట్లోకి వచ్చేస్తుంది అనమాట. ఎగ్లోకి మటన్ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రకంగా. మీకు కనుక నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. సో లాస్ట్గా నేను వచ్చేసి గార్నిషింగ్ ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా చిటికడే వేసాను, ఎక్కువ వేయలేదు ఎందుకంటే మళ్ళీ స్పైసెస్ ఎక్కువ అయిపోతాయని. సో లాస్ట్ అండ్ నాట్ బట్ ద లీస్ట్ కొత్తిమీర వేసేసాను. చూడండి కర్రీ ఎంత సూపర్గా అనిపిస్తుంది. కర్రీ దగ్గరికి కూడా అయింది. సో మీరు రైస్తో కానీ రోటీతో కానీ ట్రై చేయొచ్చండి. జొన్న రొట్టెతో కూడా బాగానే ఉంటుంది. సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.